పాలక్ చికెన్ క్రిస్పీ స్నాక్ ఐటమ్. స్నాక్ పాలక్ చికెన్ క్రిస్పీ. Yes. నాకు అసలు పేరు వినగానే నోరు ఊరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, పాలక్ చికెన్ క్రిస్పీ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. పాలక్ చికెన్ క్రిస్పీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ని పెరుగు, ఉప్పు, కారం వేసి పక్కన పెట్టుకోవాలి. పాలకూర, నూనె, నువ్వులు, ఉప్పు, మొక్కజొన్న పిండి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక గుడ్డు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్, వాము. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఏం చేయాలి ముందుగా? ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని, ఇది చికెన్ కొంచెం ప్రిపరేషన్ ఉంటుంది. చికెన్ బోన్లెస్ కానీ కొంచెం ఇట్లా ఫింగర్స్ లాగా కట్ చేయించుకొని బ్రెస్ట్ పీస్ ని అలా చిన్న చిన్న ముక్కలాగా కట్, అదే పల్చగా ముక్కలాగా స్లైస్ లాగా. దీనికి కొంచెం ఉప్పు కారం వేసి పెట్టేస్తాను. ఉప్పు, కారం, పసుపు. ఇంకేమైనా నిమ్మకాయ వేసారా? నిమ్మకాయ లేదు, పెరుగు. సో చికెన్ బ్రెస్ట్ ముక్కల్ని ఇలా సన్న సన్న ముక్కల లేయర్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు, కొంచెం పెరుగు తీసేసుకుంటున్నాను. పెరుగు వేసినట్టే లేదు అసలు, అంటే అంత కొంచెం వేసారు. కొంచెం మ్యారినేషన్ కోసం అంటే ఆ ఫ్లేవర్స్ పట్టడానికి. ఇది ఎక్కువ లిక్విడ్ అయితే మనం డీప్ ఫ్రై చేస్తాం కదా, వాటర్ వచ్చేసి వేగడానికి టైం పట్టుద్ది, అందుకే కొంచెం వేయాలి అంతే. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్ట్. పచ్చిమిర్చి ఏమో మనకి స్పైసీ, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, కొంచెం ఉప్పు. పాలకూరలో ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉప్పు ఉంటుంది. పాలకూర ఏది వండినప్పుడు కూడా మీరు ఉప్పు చాలా తక్కువ వేసుకోండి అంతే. కొంచెం మొక్కజొన్న పిండి అంటే కార్న్ ఫ్లోర్ బైండింగ్ కోసం. ఇది వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఇది ఎగ్. ఓకే. ఈలోగా మీరు డీప్ ఫ్రైంగ్ కోసం ఆయిల్ పెట్టేస్తారా? పాలక్ ఎక్కడ? పాలక్ వస్తుంది, అదే ట్విస్ట్. వస్తుందా? ఆన్ ది వే. ఇందాక మీరు అడిగారు కదా పాలకూర, ఇది సన్నగా ఇలా తరుగు, ఓన్లీ ఆకులు మట్టుకే ఇలా సన్నగా తరుక్కోవాలి. నువ్వులు, అలాగే మొక్కజొన్న పిండి, కార్న్ ఫ్లోర్. కొంచెం పిండి బాగానే వేశారు. అంటే ఇది డస్టింగ్ లాగా వస్తుంది కదా, దీన్ని అద్ది మనం నూనెలో ఫ్రై చేస్తాం. ఓకే, ఇప్పుడు అర్థమైపోయింది. చికెన్ ఫ్రై అవడానికి టైం పట్టుద్ది కదా, ఆకు తొందరగా ఫ్రై అవుద్ది, మరి అది ఎట్లా? అది అందుకే మనం థిన్ స్లైస్ చాలా సేపు మీరు అందుకే మ్యారినేట్ చేశారు చికెన్ ని. ఈ రెసిపీ చేయాలంటే మీరు కంపల్సరీగా చికెన్ ని ఒక 2 hours మ్యారినేషన్ లో చేసేయండి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఆకు తొందరగా ఫ్రై అవుద్ది, మనం త్వరగా తీసేస్తాం చికెన్ ని కూడా. మ్యారినేట్ అయితే 5 నిమిషాలు చికెన్ ఉడకటం కూడా. అలా పెట్టుకోవాలి ప్లేట్ లో. సన్నగా స్లైస్ చేసుకుంటే వేగిపోతుంది తొందరగా. ఓకే, ఒకటి వేయించుతాను. ఇది మాత్రం చక్కగా సిమ్లో పెట్టి వేయించండి, బాగా హైలో కాకుండా జాగ్రత్తగా. ఆకులు బాగా ఫ్రై అయ్యేలాగా, చికెన్ కూడా మనకి మంచిగా ఫ్రై అయ్యేలాగా. ఇలా వేగిన తర్వాత మనము ఒక్కొక్క దాన్ని తీసేసి పక్కన పెట్టి ఇలా అన్నిటినీ వేయించేద్దాం. ఓకే, అన్ని వేగిపోయినాయి. ఎస్, స్టవ్ కట్. మన సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది. క్రిస్పీ అంటే క్రిస్పీ.
వేడి వేడి పాలక్ చికెన్ క్రిస్పీ రెడీ. ఓకే, రుచి చూసి చెప్పండి ఎలా ఉందో. పాలక్ చికెన్ క్రిస్పీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ని పెరుగు, ఉప్పు, కారం వేసి పక్కన పెట్టుకోవాలి. పాలకూర, నూనె, నువ్వులు, ఉప్పు, మొక్కజొన్న పిండి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక గుడ్డు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్, వాము. పాలక్ చికెన్ క్రిస్పీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పెరుగు, ఉప్పు, కారం అద్దిన బోన్లెస్ చికెన్ ముక్కలకి పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర పేస్ట్ వేయాలి. కొద్దిగా గరం మసాలా, సరిపడినంత ఉప్పు, మొక్కజొన్న పిండి, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక గుడ్డు వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పాలకూరని వేసుకోవాలి. దానిపైన నువ్వులు, కొద్దిగా మొక్కజొన్న పిండి వేసి బాగా డస్టింగ్ లాగా చేసుకొని ఇప్పుడు కలిపిన ఒక్కొక్క చికెన్ ముక్కని పాలకూరలో అద్దుకొని వేడెక్కిన నూనెలో వేసి అన్ని వైపులా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పాలక్ చికెన్ క్రిస్పీ రెడీ.